దివ్యాత్మ స్వరూపులందరికీ అమృత జ్ఞాన పాఠశాల తరపున నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు మంజుల. ఈరోజు మనం ఒక సరికొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాము. ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పడానికో లేదా కొన్ని నీతి సూక్తులు నేర్పడానికో ఇక్కడికి రాలేదు. మనందరి జీవితాలను పూర్తిగా మార్చేయగల ఒక పరమ సత్యాన్ని రామ్తా విజ్డమ్ ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి వచ్చాను. ఈ సెషన్లోకి వెళ్ళే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏంటంటే, ఈరోజు మీ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించండి. మీ ఉద్యోగం, మీ ఆర్థిక పరిస్థితి, మీ బంధాలు, మీ ఆరోగ్యం ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఒకవేళ ఇందులో ఏవైనా కష్టాలు ఉంటే దానికి కారణం ఎవరు? మన తలరాత, దేవుడా, గ్రహాల, లేక పక్కన ఉన్న మనుషుల? మనం చిన్నప్పటి నుండి ఒకటే నమ్ముతూ వచ్చాం. మనం చాలా చిన్నవాళ్ళం. మనకంటూ ఒక తలరాత ఉంటుంది. ఆ బ్రహ్మదేవుడు రాస్తాడు, దాని ప్రకారంగానే జరుగుతుంది. పైన ఎవరో కూర్చొని మనల్ని గమనిస్తూ ఉంటారు, ఆడిస్తూ ఉంటారు, శాసిస్తూ ఉంటారు. కానీ రామ్తా విజ్డమ్ మొదటి రోజే ఈ నమ్మకాన్ని పూర్తిగా బద్దలు కొడుతుంది. రామ్తా చెప్పే మొట్టమొదటి సత్యం ఏంటో తెలుసా? యు ఆర్ గాడ్. నువ్వే దైవానివి. ఇంతకీ దైవం అంటే ఎవరు? నువ్వే దేవుడివి అనగానే మన మనసులో రకరకాల ప్రశ్నలు వస్తాయి కదా. నేను దేవుణ్ణి అయితే నాకెందుకు ఇన్ని కష్టాలు, నేను కోరుకున్నవి ఎందుకు జరగడం లేదు అని. ఎందుకంటే మనం దేవుడు అనే పదానికి తప్పుడు అర్థం ఇచ్చుకున్నాం కాబట్టి. రామ్తా ప్రకారం దేవుడు అంటే ఆకాశంలో కూర్చొని తీర్పులు చెప్పే వ్యక్తియో లేదంటే శాసించేవాడు కాదు. దేవుడు అంటే ఒక అనంతమైన చైతన్యం, యూనివర్సల్ కాన్షియస్నెస్, ఒక అపరిమితమైన శక్తి, ప్యూర్ ఎనర్జీ. ఈ సృష్టిలో ప్రతి పరమాణువులోనూ ప్రతి కణములోనూ ఆ శక్తి దాగి ఉంది. అదే శక్తి మీలోనూ ఉంది, నాలోనూ ఉంది. సైన్స్ కూడా ఈరోజు ఇదే చెప్తోంది. ఎనర్జీ కెనాట్ బీ క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్. మన లోపల ఉన్న ఆ ఎనర్జీనే రామ్తా గాడ్ అని పిలుస్తారు. రామ్తా గాడ్ అని పిలిచారు. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే మనం ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాం. ఒక సింహం పిల్ల గొర్రెల మందలో పెరిగి తను కూడా గొర్రెనే అనుకుని అరిచినట్లు మనం కూడా ఈ సమాజం, ఈ భయాలు, ఈ లిమిటేషన్స్ మధ్య పెరిగి మన లోపల ఉన్న అనంతమైన శక్తిని మర్చిపోయేలా చేశాయి. మనల్ని మనం ఒక బలహీనమైన మనిషిగా మార్చేసుకున్నాం. దీన్నే రామ్తా ది ఫర్గెటెన్ డివినిటీ, మరిచిపోయిన దైవత్వం అని అంటారు. మన వాస్తవాన్ని మనమే ఎలా సృష్టిస్తున్నాం? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవని ఎలా అన్నారు? మరి మనమే దేవుళ్ళమైతే మన జీవితం ఇలా ఎందుకుంది అని క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. దీనికి రామ్తా ఏం చెప్తారంటే, నీ జీవితంలో ఈరోజు ఉన్న ప్రతి పరిస్థితిని నీకు తెలియకుండానే నీ ఉపచేతన మనసు, సబ్కాన్షియస్ మైండ్ ద్వారా నువ్వే సృష్టించుకున్నావు. క్వాంటమ్ ఫిజిక్స్లో ఒక అద్భుతమైన నియమం ఉంది. ఏంటంటే దాన్ని అబ్జర్వర్ ఎఫెక్ట్ అని అంటారు. సైంటిస్టులు ఏం కనిపెట్టారంటే ఒక సబ్ అటామిక్ పార్టికల్, అతి చిన్న కణం అనేది ఎనర్జీ రూపంలో ఉంటుంది. కానీ ఒక మనిషి దాన్ని ఎప్పుడైతే గమనిస్తాడో, అబ్జర్వ్ చేస్తాడో, అది వెంటనే ఒక భౌతిక పదార్థంగా మారుతుంది. అంటే మీ ఆలోచనే ఒక శక్తి. మీరు దేని గురించి అయితే నిరంతరం ఆలోచిస్తుంటారో, దేని గురించి అయితే భయపడుతూ ఉంటారో, ఆ ఆలోచనే క్వాంటమ్ ఫీల్డ్ నుండి ఒక భౌతిక రూపం దాల్చి మీ జీవితంలోకి వస్తుంది. మీరు నాకు డబ్బు రాదు, నా జీవితం ఇంతే అని నమ్మితే మీ లోపల ఉన్న దైవం తదాస్తు అంటుంది. మీ జీవితం అలాగే మిగిలిపోతుంది. మీరు నేను ఏదైనా సాధించగలను, నాలో అపారమైన శక్తి ఉంది అని నమ్మితే అప్పుడు కూడా మీ దైవం తదాస్తు అంటుంది. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి మీ జీవితంలో జరుగుతున్న వాటన్నింటికీ స్క్రిప్ట్ రైటర్ ఎవరో కాదు, మీరే. మరి ఈ రామ్తా విజ్డమ్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి అని అంటే, ఈ విజ్డమ్ని
ఈ విజ్డమ్ని రోజు ఎలా ఉపయోగించాలి అనేది మీ సందేహం కదా, చెప్తాను. సరే, ఈ విషయం తెలిసింది కదా మీరు గాడ్ అన్న విషయం. మరి రేపటి నుండి మన జీవితంలో మార్పు రావాలి అంటే మనం ఏం చేయాలి? రామ్తా విజ్డమ్ నుండి మనము 3 ముఖ్యమైన విషయాలను అలవాటుగా చేసుకోవాలి. ఓకేనా? పాయింట్ నెంబర్ 1 ఏంటంటే లిమిటెడ్ ఆలోచనలను గమనించడం. అబ్జర్వ్ యువర్ లిమిటేషన్స్. ఓకేనా? రోజంతా మీ మనసులో వచ్చే ఆలోచనలను గమనించండి. నా వల్ల కాదు, నాకు అంత సీన్ లేదు, నా అదృష్టం బాగాలేదు, నేను అనుకునేవన్నీ జరగవు అని ఎప్పుడైతే మీకు అనిపిస్తూ ఉంటుందో వెంటనే అలర్ట్ అవ్వండి. ఒక దైవానికి అసాధ్యం అనేది ఉంటుందా అండి? లేదు కదా. ఆ ఆలోచనలను అక్కడితోనే కట్ చేసేయండి. ఓకేనా? ఇక పాయింట్ నెంబర్ 2 అపరిమితంగా ఆలోచించడం. సరేనా? పరిమితంగా కాకుండా అపరిమితంగా ఆలోచించడం. మీ కలలను చిన్న చిన్న గీతల్లో బంధించకండి. మీకు ఏం కావాలో దాన్ని ఒక మహారాజులాగా, ఒక మహారాణిలాగా, ఒక సృష్టికర్తలాగా పెద్దగా ఉంచుకోండి. ఎందుకంటే మీ లోపల ఉన్న శక్తికి ఏది పెద్దది కాదు, ఏది చిన్నది కాదు. ఓకేనా? ఇక పాయింట్ నెంబర్ 3 కృతజ్ఞతాభావం. ముందే అనుభవించడం. ఫీల్ ఇట్ నౌ. మీరు కోరుకున్నది మీ భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతోంది అని కాకుండా అది ఇప్పుడే ఈ క్షణమే జరిగిపోయిందనే ఫీలింగ్తో ఎమోషన్లోకి వెళ్ళండి. ఆ సంతోషానికి ఇప్పుడే కృతజ్ఞతను చెప్పండి. ఈ మొదటి వీడియో మీ మనసుల్లో ఒక కొత్త స్పార్క్ని నింపిందని నమ్ముతున్నాను. వచ్చే సెషన్లో అసలు ఈ ఆలోచన ఎలా ప్రయాణిస్తుంది, ఆలోచన ద్వారా ఒక రియాలిటీని ఎలా బిల్డ్ చేయాలో, లా ఆఫ్ క్రియేషన్ గురించి మరింత లోతుగా తెలుసుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మహాజ్ఞాన ప్రయాణంలో నాతో పాటు సాగడానికి, ఈ అమరత్వపు జ్ఞాన ప్రయాణంలో మీ ఉనికిని నాతో జత చేయండి. మీ కాన్షియస్నెస్ సరిహద్దులు లేని అనంత తత్వంలోకి నడిపించేందుకు ఇప్పుడే మన అమృత జ్ఞాన పాఠశాల మరియు అమృత త్రిశక్తి సూత్రం అనే యూట్యూబ్ ఛానల్స్ని ఫాలో చేయండి. ఈ పరమ సత్యాన్ని, ఈ కాంతి సందేశాన్ని మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి మీ వాట్సాప్ గ్రూప్స్లలో షేర్ చేయండి. ఎందుకంటే నిఖార్సైన దైవిక జ్ఞానాన్ని పంచి ఇవ్వడం కంటే ఈ విశ్వంలో అత్యున్నతమైన పవిత్రమైన కార్యం మరొకటి లేదు. అది మిమ్మల్ని సృష్టికర్తగా మారుస్తుంది. మీలో నిగూఢంగా ఉన్న ఆ పరమ చైతన్య కాంతికి, నా అంతర్గత దైవానికి నా అనంత ప్రణామాలు తెలియజేస్తూ తదాస్తు తదాస్తు తదాస్తు.